మద్యం కారణంగా ఈ రోజు మళ్లీ దాదాపు 96 మంది మరణించారు. సిగరెట్ మరియు బీడీ తాగడం మూలంగా ఈ రోజు కూడా సుమారు 1300 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఖైనీ మరియు గుట్కా సేవనంతో ఈ రోజు మళ్లీ 2500 మంది మరణించారు. పొగాకు ఉత్పత్తుల వాడకంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. డ్రగ్స్ కారణంగా ఈ రోజు కూడా దాదాపు 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మార్గంలోనే మీరు కూడా పయనించడం లేదు కదా, మాదక పదార్థాలకు బానిస కాలేదు కదా. ఒకవేళ అవును అయితే ఆగండి. చూడండి, ఎంత హై నష అయినా, అదే మద్యంది కానివ్వండి, డ్రగ్స్ది కానివ్వండి, మావాది కానివ్వండి, గంజాయిది కానివ్వండి, భాంగ్ కానివ్వండి, నష ఎలాంటిదైనా దాన్ని 30 రోజుల్లో వదిలేస్తారు, గ్యారంటీగా చెప్తున్నాను. మా ఈ డ్రాప్స్ ఈ విధంగా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, 6 చుక్కలు ఈ విధంగా నీళ్లలో కలుపుకుని మత్తు పదార్థాలు అలవాటు పడ్డ వాళ్ళకి ఉదయం సాయంత్రం 2 సార్లు ఇవ్వాలి. నేను మీకు తాగి చూపించాను, చూడండి. అలాగే దీని టేస్ట్ కూడా మారదు, అంటే పూర్తిగా నీళ్లలాగా అన్నమాట. అవును, నీళ్లలాగే. వ్యక్తి కావాలనుకుంటే దీన్ని టీతో, పాలతో, అన్నంతో, పప్పుతో, కూరతో, దేంతో అయినా తీసుకోవచ్చు. మత్తు వదిలిపోతుంది 30 రోజుల్లో. నేను గ్యారెంటీతో ఈ విషయం చెప్తున్నాను. కేవలం 30 రోజుల్లోనే. అవును, కొంతమంది ఏళ్ల తరబడి మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. బీడీ తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు. మన హర్యానా హిసార్లో అయితే భయంకరంగా మత్తు పదార్థాల సేవనం జరుగుతోంది. ఇది ఆ మత్తును వదిలించడానికి కూడా పనిచేస్తుందా? తప్పకుండానండి. నేను చెప్పేదేంటంటే, ఎంత హై నష అయినా కానివ్వండి, అది మద్యం మత్తు కానివ్వండి, నల్లమందు కానివ్వండి, గంజాయి కానివ్వండి, మావే కానివ్వండి, గుట్కా కానివ్వండి, దీన్ని 30 రోజులు వాడితే ప్రతి మత్తు నషాను వదిలేస్తాడు మనిషి. నేను గ్యారంటీతో చెప్తున్నాను, 30 రోజుల్లో వారు నష వదిలేస్తారు. అలాగా? అవును, చూడండి, మత్తు వదిలేస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే బీడీ తాగుతారో, గుట్కా తింటారో వారైతే తక్కువ మత్తు తీసుకున్నట్లు భావిస్తారు. చూడండి, నష నషానే కదా, అది చిన్నదైనా పెద్దదైనా. మరి దొంగతనం చిన్నదైనా పెద్దదైనా నేరం నేరమే కదా. ఈ మత్తు వ్యసనం ఏదైతే ఉందో ఇది మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. ప్రతి మత్తుకు ఒకే ఒక చికిత్స, మా ఈ మందు. ఇది నషాని అంతం చేస్తుంది, పూర్తిగా అంతం చేస్తుంది. చూడండి, 700-800 ఏళ్ల క్రితం మా నాన్న వాళ్ళ నాన్నతరం, ఎన్నో తరాల క్రితం రాజులకు, మహారాజులకు ఇదే మందు ఇచ్చేవాళ్ళు. ఈ నషా తీసుకునేవాళ్ళు శాశ్వతంగా ఈ నషాని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇంకా ఈ రోజుకి తరతరాలుగా మేము కూడా ఈ ఔషధమే ఇస్తున్నాం. దీంతో నషా తీసుకునేవాడు శాశ్వతంగా నషాను వదిలిపెట్టేస్తాడు. చూడండి హకీం గారు, ఇది ఉపయుక్తమైన మందు, ప్రత్యేకమైన మందు. దీని ధర కూడా ఎక్కువేమో కదా? అస్సలు కాదండి, చాలా తక్కువ ధర. ఒకవేళ మీరు కూడా మీ కుటుంబంలో ఏ సభ్యుడైనా నషా బారిన పడినట్లయితే ఇప్పుడే కాల్ చేయండి. ఈ రోజు తెప్పించుకోండి బేనల్కో. ఇప్పుడే ఆర్డర్ చేసిన మీదట బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ప్రయోజనం పొందండి.